ఓం నమో రుద్రాయ. ఇవాళ భాగంలో స్వామిని లాహిరి మహాశయ ఏ విధంగా కలుసుకుంటారు, అలాగే స్వామి దయానంద సరస్వతికి రాసినటువంటి లేఖ గురించి, అలాగే విజయకృష్ణ గోస్వామి గారి గురించి తెలుసుకుందాం. ఈయన స్వామికి ఎప్పటి నుంచో ఒక గృహస్థ దగ్గరికి వెళ్ళాలని కోరిక, కానీ వెళ్ళలేకపోతున్నారనమాట. ఏంటంటే ఆయన ఎవరంటే శ్యామ్ చరణ్ లాహిరి అనమాట. ఈయన్నే మనము లాహిరి మహాశయ అని అంటూ ఉంటాం. ఈయన ఎవరంటే పరమహంస యోగానంద గురువు అనమాట. ఈయన గృహస్థిగా ఉంటూనే మహాయోగిగా మారేటువంటి వ్యక్తి అనమాట. ఆయన్ని చూడాలని స్వామి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేదు. అప్పుడు ఒకానొక రోజున లాహిరి మహాశయే స్వయంగా స్వామిని చూడడానికి వస్తారనమాట. ఆయన్ని గాఢాలింగనం చేసుకుంటారు. స్వామి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. ఇదంతా జరిగిన తర్వాత లాహిరి మహాశయ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న శిష్యులు వారంతా అడుగుతారంట, ఆయన ఒక గృహస్థ కదా, ఆయన యోగిగా ఎలా మారారు అని ఈయన్ని స్వామిని ప్రశ్నిస్తారనమాట. అప్పుడు స్వామి చెప్తారనమాట, అన్నీ సన్యసించిన వాడే యోగి అనుకోవద్దు, గృహస్థ జీవితం గడుపుతున్న యోగులు కూడా చాలామంది ఉన్నారు. ఈయన జన్మ ఇది చివరి జన్మ, ఈయన ఒక ఉన్నత శ్రేణి యోగి అని చెప్తారన్నమాట. చెబుతూ ఆయన కనుక రాకపోయి ఉంటే నేనే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉండేవాడిని అని కూడా చెప్తారనమాట. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఇవి కూడా మంచి సిద్ధాంతాలు చెప్పలేదని కాదు, కానీ సనాతన ధర్మంలో కొన్నిటిని ఒప్పుకొని కొన్నిటిని ఒప్పుకోలేదు. వేదాలను అంగీకరిస్తారు, పురాణాలను అంగీకరించారు, విగ్రహారాధన వద్దంటారు. అలాగా దయానంద సరస్వతి గారు కాశీ క్షేత్రంలో పండితులను కూడా ఓడించి విగ్రహాలు దేవతలను పూజించకూడదని దుర్గాకుండ దగ్గర పెద్ద సభ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ చర్చ అనేది జరిగిందనమాట. మహా పండితులను కూడా ఆయన ఓడించేశారు దయానంద సరస్వతి. అప్పుడు ఇదంతా చూసి ఇలా సనాతన ధర్మంలో అనేకమైన పద్ధతులు దెబ్బతినడం చూసి కొంతమంది వెళ్ళి స్వామికి విన్నవించుకున్నారనమాట. వెంటనే ఆయన ఒక లేఖ రాస్తారు దయానంద సరస్వతి గారికి. రాసి దయానంద గారికి ఇవ్వండి అని చెప్పి అంటారనమాట. ఆ కాగితం చూసిన తర్వాత మాట్లాడకుండా కాశీనగరం నుండి వెళ్ళిపోతారు దయానంద సరస్వతి. ఏమైనా రాసి ఉంటారని ఎవరికీ తెలియదు. అందులో రహస్యాన్ని పెద్దలు చెప్తారు. ఏంటంటే, నాయన నువ్వు ఒక చెట్టు మూలాన్ని రక్షించేటువంటి ప్రయత్నంలో ఆ చెట్టు కొమ్మలు, పువ్వులు, పళ్ళు, కాయలు తెంచేస్తున్నావు అని రాశారు అని అంటారనమాట. సనాతన ధర్మానికి మూలం వేదం, దాని నుండి ఉద్భవించినవి కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ప్రధానమైన పురాణాలు, ఇతిహాసాలు, వాటి వల్ల ఏర్పడే భక్తి మార్గాలు, విగ్రహారాధనలు అన్నీ దాని నుంచి ఏర్పడినవే. కనుక మూలమైన వేదాన్ని రక్షించాలనే ప్రయత్నంలో దాని ఫలరూపాన్ని నువ్వే నరికివేస్తున్నావు అని రాశారని కొందరు పెద్దలు చెప్తారనమాట. ఏదైనప్పటికీ కూడా అది కూడా నిజం. ఎందుకంటే అవన్నీ కూడా సనాతన ధర్మంలో భాగమే, వాటికి అన్వయం ఉంది. అది తెలుసుకోలేక కొంతమంది తొందరపడిపోయి భగవంతుడికి విగ్రహం లేదు, ఆకారం లేదు అని కొంతమంది, విగ్రహారాధన చేయకూడదని కొంతమంది అలా చెప్తూ ఉంటారనమాట. కొన్ని అధునాతన పోకళ్ళు రావడం వల్ల ఆ దృష్టితోనే సనాతన ధర్మాన్ని చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఆ కాలంలోనే బ్రహ్మ సమాధికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పేరు విజయకృష్ణ గోస్వామి అనమాట. స్వామిని చూద్దామని ఆయన వస్తారు. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలో చాలా మార్పు వస్తుందన్నమాట. ఆయన స్వామి చెప్తారనమాట, భగవంతుడిని సాకారంగా ఆరాధించినప్పుడు నిరాకార తత్వం అర్థం కాదు అని చెప్తారనమాట. అలా కొన్ని చర్చలు జరుగుతాయి. స్వామి చెప్తారనమాట, నువ్వు లాహోర్లో సరైన గురువు దొరకలేదని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావు కదా అని ఆయన యొక్క వెనకటి చరిత్ర అంతా చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి స్వామి విని కొన్ని విషయాలు విని ఆయనలో కొంత మార్పు అనేది వస్తుందన్నమాట. ఒకానొక సమయంలో, అంటే అది బాగా శీతాకాలము, అర్ధరాత్రి సమయంలో స్వామి ఏంటంటే గంగా నదిలో స్నానం చేసిరా, మంత్రం ఇస్తానంటారనమాట. ఇంత చలిలో నన్ను స్నానం చేసి రాలేను అని ఆయన చెప్తారనమాట. అప్పుడు స్వామి దగ్గరుండి ఆయన్ని
గంగలో మునిగించి మళ్ళీ తీసుకొచ్చి ఆయన్ని మంత్రం ఇస్తారనమాట ఆయనకి. ఆయనకి కృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించిన తర్వాత కొన్నాళ్ళకి ఆయనలో మార్పు అనేది బాగా పెరిగి చెప్తారనమాట. నేను బిల్వారాధన చేస్తారు, సాకార రూపాన్ని మీరు ఆరాధిస్తారని చెప్పేవాడిని కదా, అదంతా కూడా నాకు అర్థమైంది అని అంటారనమాట. ఆ తర్వాత స్వామి తన తల్లి ఉపదేశించినటువంటి కొన్ని మంత్రాలను చెప్తారనమాట. ఆయనకి ఆత్మరక్షణ గురించి ఒక మంత్రము, అలాగే నామజపం చేసుకోవడానికి ఒక మంత్రము, నిర్దిష్ట సమయంలో చేయడానికి ఒక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆయన పూర్తిగా ఏం చెప్తారంటే, స్వామి ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా సరిగ్గా సాధన చేస్తే నువ్వు శుద్ధి అవుతావు, అప్పుడు నీకు ఖచ్చితంగా గురువు దొరుకుతాడు అని చెప్తారనమాట. అదేవిధంగా ఆయన చేస్తాడు, ఆయన యొక్క గురువుని ఆయన కనుక్కుంటాడనమాట. కనుక్కున్న తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఈయనకి కృతజ్ఞతలు చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.